హలో వెల్కమ్ టు కుక్ విత్ హారం. ఈరోజు షెజ్వాన్ చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ పనీర్ మ్యారినేషన్కి, నూడిల్స్కి, మోమోస్కి, ఫ్రైడ్ రైస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనము కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఈ కాశ్మీరీ ఎండుమిరపకాయలని తీసుకొని ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. 30 నుంచి 35 వరకు ఉంటాయి. హాట్ వాటర్లో ఊరబెట్టుకోవాలి. ఇవి 30 నుంచి 40 నిమిషాల వరకు ఊరబెట్టుకోవాలి. ఇవి ఊరిన తర్వాత చూడండి ఉబ్బి పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు ఊరబెట్టుకున్న మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది నూనెలో వాడ్చేటప్పుడు చిటపటలాడుతుంది. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి, ఆయిల్లో మొదటగా అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల కాశ్మీరీ ఎండుమిరపకాయలకు 200 గ్రాముల తెల్లగడ్డ, 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. 2 అనాస పువ్వు, ఈ తెల్లగడ్డను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎంత తెల్లగడ్డ ఎక్కువగా ఉపయోగిస్తే ఆ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ అంతో బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. ఇవి చాలా సన్నగా తరుక్కోవాలి. ఈ అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ షెజ్వాన్ చట్నీని మనము స్టోర్ చేసుకొని 3 to 4 months వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. కాశ్మీరీ ఎండుమిరపకాయలు కలర్ బాగా ఉంటుంది, కారం చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాశ్మీరీ మిరపకాయల పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై చేయాలి అని అంటే, ఈ మిరపకాయల పేస్ట్ కొంచెం బాగా కలర్ మారి ఆయిల్ బయట వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ బయట వచ్చేటప్పుడు టమాటో సాస్ 1/2 కప్, రెడ్ చిల్లీ సాస్ 1/4 కప్పు వేసుకోవాలి. తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్, వైట్ వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత పెప్పర్ పౌడర్ 1.5 టీ స్పూన్, సోయా సాస్ 1.5 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ బయటకు వస్తుంది, కలర్ కూడా మారింది. అంతే, షెజ్వాన్ సాస్ రెడీ అయింది. లాస్ట్ లో దీనికి కొంచెం 1 నుంచి 1.5 టీ స్పూన్ చక్కెర వేసుకొని బాగా కలిపి చల్లారనిచ్చి బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత ఈజీగా ఇంట్లోనే షెజ్వాన్ సాస్ తయారు చేస్తున్నాము. ఇది వచ్చేసి డిష్కి వచ్చేసి ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎంతైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.